హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 18 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 19. అతని గుండె శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఐ కెన్ ఫీల్ హిస్ బ్రీత్. దట్టు చాలా చాలా క్లియర్గా. అతని ఊపిరితో ఒకలాంటి అనుభూతి కలిగింది నాకు. ఎంతో ప్రొటెక్టివ్గా, నేను చాలా కావలసిన మనిషిలా, నన్ను బాగా మిస్ అవుతున్నట్టుగా నా తలని అతని గుండెకి హత్తుకున్నట్టు అనిపించింది నాకు. అతని ఈ స్పందనకి అర్థం ఏంటో నాకు తెలీదు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇదంతా జరిగిపోయింది. నాకు అతని గుండె శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఇంకా అంతే, చూస్తుండగానే ఒక్కసారిగా అర్జున్ సార్ వెనక్కి లాగారు సూర్యని నా నుంచి దూరంగా. గ్యాప్లో వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వచ్చారు అక్కడికి. సార్ లాగేసరికి సూర్య నుంచి వేరుపడి కళ్ళు నొలుపుకొని చూశాను. అందరి ముందే సూర్య చెంప చెల్లు మనిపించారు అర్జున్ సార్. అది ఎవ్వరూ ఊహించలేదు, నేను కూడా. అప్పటిదాకా ట్రాన్స్లో ఉండి అప్పుడే బయటకు వచ్చినట్టు నన్ను చూస్తూ అర్జున్ సార్ని ఒక చూపు చూసి గబగబా నడుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అలా ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు నాకు. మామూలుగా అయితే తిరిగి కొట్టాలి కదా, ఏదో ఒకటి చేయాలి. కానీ ఇంత సైలెంట్గా వెళ్ళిపోయింది ఈ మనిషేనా అని ఆశ్చర్యం వేసింది. అసలు నన్నెందుకు అలా పట్టుకున్నాడో ఆ సూర్య నాకు ఇంకా అర్థం కాలేదు. అర్జున్ సార్ నా దగ్గరికి వచ్చి, ప్లీజ్ డోంట్ మైండ్ జనని, వాడికి బ్రెయిన్ లేదు, ఆ విధవ చేసిన పనికి నేను నీకు సారీ చెప్తున్నాను, సారీ అన్నారు. అస్సలు నాకు అర్థం కాని ముచ్చట ఇది. ఆ సూర్య చేసిన ప్రతి పనికి అర్జున్ సార్ ఎందుకు సారీ చెప్తున్నారు? తనకి పడని ఒక మనిషిని ఆయన ఎందుకు వెనకేసుకురావడం? నాకు సూర్య చేసిన పని కంటే ఈ డౌట్సే ఎక్కువ తిరుగుతున్నాయి మైండ్ మొత్తం. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా దగ్గరికి వచ్చి అర్జున్ సార్ని చూస్తూ, వీడేనా ఇలా బిహేవ్ చేస్తుంది, ఇంత పిచ్చిగా అయిపోతున్నాడు ఏంట్రా అంది నిహారిక. అర్జున్ సార్ నా వంక చూస్తూ, జనని వన్స్ అగైన్ సారీ అన్నాడు, ఇంకా వెళ్ళిపోమన్నట్టు. నాకు మనసులో ఉన్న డౌట్స్ అన్నీ అడగాలనుంది, కానీ వాళ్ళందరి ముందు అడగాలంటే భయంగా కూడా ఉంది. ఒకవేళ ఈ అమ్మాయి కానీ వాడికి నచ్చిందా ఏంటి అని అడిగాడు శ్రీకాంత్. నాకు గుండె జల్లు మంది ఆ ప్రశ్నకి. ఒళ్ళు కొవ్వెక్కితే ఇలా కాక ఇంకెలా చేస్తారు, అమ్మాయిల పిచ్చి పట్టుకున్నట్టుంది అన్నాడు అర్జున్ సార్ కోపంతో. చా ఆపరా నువ్వు, కారణం లేకుండా వాడు ఏ పని చేయడని నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడిని, ఈ మాత్రం తెలీదా వాడి గురించి నీకు? నాటకాలు ఆడతావు మళ్ళీ అంది నిహారిక. చిన్నప్పటి నుంచా? ఆ ఒక్క పదంతో నిద్రపోతున్న నా కళ్ళు తెరుచుకున్నాయి. అర్జున్ సార్, ఈ సూర్య కేవలం ఎనిమీస్ అయితే కాదు, అంతకు మించిన ఏదో తెలియని బాండ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ విషయం ఆ రోజే అర్థమైంది నాకు, కానీ ఎవరిని అడగాలో తెలియలేదు. అనుకి అక్కడ జరిగిందేమీ చెప్పలేదు, సారీ గురించి మాత్రమే చెప్పాను. అసలే భయపడే నాకు ఆ ఇన్సిడెంట్తో సూర్య మీద ఇంకా భయం పెరిగింది. ఆ భయం ఇంకా పోలేదు, ఇప్పటికీ అలాగే ఉంది. అదే సమయంలో ఈ విషయం జ్ఞాపకం వచ్చి తలెత్తి సూర్య వంక చూశాను. అప్పుడు ఎలా పట్టుకున్నాడో ఇప్పుడు కూడా అంతే ప్రొటెక్టివ్గా నా చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఒక హస్బెండ్కి ఉండాల్సిన లక్షణాల కంటే 1000 పాళ్ళు ఎక్కువే ఉన్నాయి సూర్యకి, కానీ నాకు ఒక వైఫ్కి ఉండాల్సిన వాటిల్లో 0% కూడా లేవు. సూర్య కాకుండా వేరే ఎవరు నా జీవితంలో ఉన్నా నన్ను ఇలా చూసుకునేవారు కాదు. అతని మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆ నీచుడు విరాట్ నా లైఫ్లోనే ఎప్పటికీ గుర్తు చేసుకోకూడని ఒక భయంకరమైన పీడకల. వాడు గుర్తు వస్తే చాలు నేను ఇలాగే అయిపోతాను. ఈ భయాలన్నీ నాకు ఎప్పుడు బ్రేకప్ చెప్తాయో తెలీదు, కానీ వాడికి మాత్రం అమ్మాయిలు అంటేనే వణుకు పుట్టేలా చేయాలని నా కోరిక. అది ఎప్పుడో అప్పుడు జరగాలి. నా భయం తగ్గిందని అర్థమయ్యాక నా నుండి చేతులు తీసేసి దూరంగా జరిగాడు సూర్య. తిరిగి నేల మీదకి చేరుకున్నాడు. నేను బెడ్ మీద, సూర్య నేల మీద. నాతో ఉంటే ఎవరూ సంతోషంగా ఉండలేరు, నేను సంతోషంగా ఉండను, నా భయంతో వాళ్ళని సంతోషంగా ఉండనివ్వను. అను చెప్పినట్టు ఇదే నిజం. పడుకున్న సూర్యని చూసుకుంటూ ఉండిపోయాను. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు. జనని నిద్రపోగానే కళ్ళు తెరిచాడు సూర్య. తదేకంగా తననే చూస్తూ,
మనసులో ఏదో ఆలోచించుకొని గుండె మీద చెయ్యి వేసుకొని తడుముకుంటూ నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత కూడా నానమ్మ వచ్చి లేపే వరకు మెలకు రాలేదు నాకు. నిన్న అంత పొద్దున్న లేపేసరికి ఈరోజు కూడా అలాగే లేపుంటుంది ఏమోనని ఊహించాను. కానీ అప్పటికే 8 గంటలు దాటిపోయింది. ఫోన్లో టైం చూసే వరకు కూడా ముక్క నాకు అర్థం కాలేదు. గబగబా లేచి బయటకు వచ్చాను. పల్లెటూరు కదా, ఉదయమే లేపి అన్ని పనులు చెప్తారేమో అని ఊహించాను. కానీ బయటికి వచ్చి చూసేసరికి వాకిలిలో ముగ్గులు కూడా పెట్టేశారు. పనులన్నీ కూడా అయిపోయాయి. ఈ నానమ్మ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఒక్కతే ఇంత త్వరగా ఇన్ని పనులు ఎలా పూర్తి చేసిందో అర్థం కాలేదు. అది కూడా ఈ వయసులో. నేను ఆశ్చర్యంగా అక్కడే నిలబడి చూస్తుంటే సూర్య వచ్చాడు. చేతిలో కవర్ ఉంది. మేబీ చికెన్ అనుకుంటా. వర్షం తర్వాత నాకు చికెన్ అంటే పిచ్చి. తెలియకుండానే చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చింది నా కళ్ళల్లోకి. నా చూపు అర్థమైనట్లుంది. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు సూర్య. అంటాను కానీ కనిపించేంత కోపిష్టేమీ కాదు ఈ సూర్య. నవ్వితే చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా. ఎవరు తిట్టినట్టు కోపంగా ఎందుకుంటాడు? ఇదే ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. నేను వచ్చేసరికి కర్రీ కూడా రెడీ అయిపోయింది. నానమ్మ ప్లేట్తో రెడీగా ఉంది. నేను ఇక క్షణం ఆగకుండా తినడం మొదలుపెట్టేశాను. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. ఏం కలిపిందో ఏంటో కానీ నానమ్మ టేస్ట్ అదిరిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా తినేస్తుంటే స్వాతి వచ్చింది. అన్నయ్య, వదినకేనా చికెన్, మాకు లేదా అంది. నీకు లేకుండానా? రా వచ్చి కూర్చో అన్నాడు సూర్య. తను మాట్లాడుతుంటే ఒక్క క్షణం అలాగే ఆగిపోయాను. నాతో ఇలా మాట్లాడవచ్చు కదా అనిపించింది ఒక్కసారిగా. ఛీ అని మళ్ళీ తల కొట్టుకున్నా. నానమ్మ స్వాతిని కూడా కూర్చోబెట్టి పెట్టింది. తినవే, నా మనవడు కష్టపడి చేశాడు వాడి పెళ్ళాం కోసం, నువ్వు కూడా రుచి చూడు అంది నవ్వుకుంటూ. అంటే ఈ కర్రీ సూర్య చేశాడా? నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది సూర్య చేశాడు అని. ఈ మనిషి వంటలు కూడా చేస్తాడా? తినడం ఆపేసి మరి సూర్య వంక చూశాను నేను. వదిన అంత ఇష్టంగా తింటున్నప్పుడే అనుకుంటున్నా అన్నయ్యనే చేసుంటాడని అంది స్వాతి కూడా తింటూ. ఎప్పుడు హోటల్ పెట్టిస్తాను అని కలవరిస్తావు కదా, ఈ మాత్రం రుచిగా చేయకపోతే ఎలా అన్నారు తాతయ్య. హోటల్ కాదు తాతయ్య, అది హోటల్. అయినా అన్నయ్య, హోటల్ కాదు పెద్ద రెస్టారెంట్ పెట్టాలి నువ్వు అంది స్వాతి. సూర్యకి ఇలాంటి విషయం ఉందని నాకు వాళ్ళ మాటలు విన్నాకనే అర్థమైంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.